బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పద్మశాలి టౌన్షిప్ లోని స్క్రాప్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఆస్తి నష్టంపై వివరాలైతే తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, కుషాయిగూడలో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఏ విధంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? మమత, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ వాసవి శివానగర్ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ లో కాసేపటి క్రితమే అగ్ని ప్రమాదం సంభవించింది. గత 2-3 సంవత్సరాలుగా స్క్రాప్ షాప్ అక్కడ, అంటే దీంట్లో పాత ఇనుప సామాన్లకు సంబంధించినటువంటి ముడి సామాన్లు విక్రయించే దుకాణంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు తెలిపినటువంటి వివరాల ప్రకారం 2 సంవత్సరాల నుంచి కూడా స్క్రాప్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా కూడా లోపల ఉన్నటువంటి ఆ ముడి సరుకు మొత్తం కూడా కాలిపోయింది. ఒక్కసారిగా రాత్రి సమయం కావడంతో అక్కడ అగ్ని రవ్వలు పూర్తిగా కూడా అక్కడ ఆయా ప్రాంతాల్లో రావడంతో స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. పూర్తిగా అందులో ఉన్నటువంటి అన్ని కూడా పాత ఇనుప సంబంధించినటువంటి అన్ని కూడా కాలిపోయాయి. అయితే ఇప్పటి వరకు ఇందులో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగినట్టు తెలుస్తుంది. అయితే యజమాని దీనికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది ఇంకా వివరాలు తెలుపలేదు. పోలీసులు, ఫైర్ ఇంజన్ సంబంధించినటువంటి ఫైర్ ఆఫీసర్లు, ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని పూర్తిగా మంటలను అదుపు చేస్తున్నారు. దీంట్లో ఇప్పటికే కుషాయిగూడ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే పద్మశాలి టౌన్షిప్ కి సంబంధించి ఆ ప్రాంతం అంటే హైదరాబాద్ శివార్లో ఒక రద్దీగా ఉన్నటువంటి నివాస ప్రాంతం. అక్కడ ఎక్కువగా చిన్న చిన్న వ్యాపారాలు, దుకాణాలు ఉంటాయి. స్క్రాప్ షాపులు వంటి వ్యాపారాలు స్థానికంగా అక్కడ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి ఏరియాలో కాబట్టి ఈ పూర్తిగా కూడా ఒక్కసారిగా ఈ అగ్ని సంబంధించినటువంటి ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో పక్కన ఉన్నటువంటి దుకాణాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొన్ని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సో అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు, ఫైర్ అధికారులు అక్కడికి చేరుకొని ప్రజెంట్ అయితే ఇంకా అగ్నికి సంబంధించినటువంటి ప్రమాదాన్ని ఆర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, మరి ఇది కన్నా అంటే మరి ఇతర కారణాల వల్ల జరిగింది అన్నటువంటి విషయాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం మనకి విజువల్స్ లో చూడొచ్చు ఆ మంటలు అంటే పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి స్క్రాప్ షాప్ మొత్తం కూడా కాలిపోయింది. లోపల ఉన్నటువంటి సామాన్ అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎందుకంటే స్థానికులు ఒకరికి చెప్తున్నటువంటి విషయాల ప్రకారం మాత్రం 2 సంవత్సరాలుగా అక్కడ షాప్ నిర్వహిస్తున్నారు. షాప్ లో ఎక్కువగా పాత అంటే ముడిసరుకు సంబంధించినటువంటి స్క్రాప్ ఉంటుంది. సో అందులో కొన్ని పేలిపోయేటువంటి పదార్థాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి వాటి వల్ల జరిగిందని తెలుస్తున్నారు. సో ప్రస్తుతం మాత్రం ఎట్లాంటి ప్రాణ నష్టం జరగకపోవడం, కొంత ఊపిరి పీల్చుకోవచ్చని చెప్పొచ్చు. ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు కూడా పూర్తిగా మంటల అదుపులోకి వచ్చినాక మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. మరోవైపు యజమాని కూడా అసలు అందులో ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఎంత మేరకు ఆస్తి నష్టం అయినటువంటి ఆ విషయాలను కూడా మరిన్ని విషయాలు పూర్తిగా కొంత అదుపులోకి వస్తే తెలిసేటువంటి అవకాశం ఉంది. మమత.